మిథున రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చిన ఎలాగ ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉన్నా సైడ్ ఇన్కమ్ మాత్రం డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏదో ఒక ఉద్యోగం చేస్తారు అనుకోకుండా మీకు సైడ్ ఇన్కమ్ రావచ్చు, లేకపోతే తెలియకుండా ఏదో చిన్న సలహా ఇస్తారు, ఆ సలహాలో మీకు డబ్బు ఫలితం రావచ్చు. ఏదో ఒక మీడియేషన్ చేయడం ప్రయత్నం చేస్తారు, అందులో మీకు ధనం రావచ్చు. అంటే మనం ఊహించిన ధనం రావడం అన్నమాట. అటువంటి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రాజ్యంలో ఉన్న శుక్రుడు మీకు కొంత యోగాన్ని ఇస్తాడు. ధనపరంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదో ఒక ధనాన్ని ఇచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఏమైనా అవకాశం ఉన్నాయో అనే విషయాన్ని కోణంలో మీరు చూసుకోవడం ప్రయత్నం చేయండి. అది డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే వ్యాపారం చేసేవాడు కూడా వ్యాపార స్థలంలో ఒక హైప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకే వ్యాపారం మీరు చేస్తుంటారు, కానీ ఈ 15 రోజుల్లో ఆ వ్యాపారంలోనే ఒక 4 times హైప్స్లో మీకు ఫలితం వచ్చి ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఆర్థికంగా ఒక పుష్కలంగా బాగుంటుంది ఈ 15 రోజులు చెప్పడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మంచి అనుకూలమైన వాతావరణము, అలాగే విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా చాలా బాగుంటాయి. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే లక్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళేవాడు ఫిలిం ఇండస్ట్రీ వాడు. వాళ్ళకి రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు అంటే శుక్రుడు అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్లానెటే. అంచేత ఈ సమయంలో వాళ్ళు ఏదైనా వ్యవహారికంగా ఒక కొత్త అగ్రిమెంట్స్ కానీ కొత్త మూవీస్ కానీ